పర్ఫెక్షన్ గురించి గుర్తు. అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉందామని చాలా ట్రై చేస్తుంటాం, మళ్ళీ తక్కువ అంటాం. మళ్ళీ ట్రై చేస్తుంటాం, ఒకసారి అది మర్చిపోతుంటాం అనుకున్న దీన్ని బట్టి. పర్ఫెక్షన్ అంటే ఏ రకంగా చేసుకుంటే వెళ్తే బాగుంటుంది. పర్ఫెక్షన్ ఆస్పాస్ ఆస్పాస్ వీలవుతుంటే మనం ట్రై చేసుకుంటుంది. కన్ఫర్మ్ అంటే ఏం లేదు. ఆల్మోస్ట్ ట్రై పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. పర్ఫెక్షన్ దానికంటే కూడా నేను ఒక గోల్ పెడుతున్నాను, ఆ గోల్ ఇది సక్సెస్ అవుతున్నాను, మన ఫీల్ అవుతుంది. పర్ఫెక్షన్ అంటే ఇది మాట ఏది పర్ఫెక్షన్? ఒకటి మనం టార్గెట్ పెట్టుకొని అది చేయలేకపోయినామని అంటే పట్టుదలగా తీసుకోవాలి, అవమానంగా తీసుకోవాలి. చిన్న విషయాన్ని చేయలేకపోతున్నాను నేను చేయడానికి కోసం ప్రయత్నిస్తాను. ఎందుకు చేయలేకపోతున్నావు చూసుకోండి. ఏది నన్ను చేయలేని కూడా చేస్తుంది, దాని మీద వర్కౌట్ చేయండి. జీవితం అర్థవంతంగా ఉండాలని పెంచింది. అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకుంటే అర్థవంతం. మనకు ముందు అర్థం తెలుసుకోకుండా అర్థవంతం ఇలా ఎట ప్రయత్నం చేస్తే ఏ అర్థవంతం అవుతుంది? కాబట్టి ముందు జీవితానికి అర్థం తెలుసుకుంటాం. దానికే సత్సంగాలు తెలుసుకున్నామంటే అర్థం. గోల్లు అని పెట్టుకోవాలి, చేసుకోవాలి అంటున్నారు. ఇప్పుడు మధ్య మధ్యలో ఇవన్నీ కూడా గోల్స్ అని అంటారు. నాకు గ్రీన్ కార్డ్ కావాలి, నాకు ఇప్పుడు కావాలి, ఇంకా మన మధ్యలో ఎడిగి దానికి తపన పట్టడం అంటే అది గోల్స్ ఉంటారా? కోరిక, అది కోరిక కూడా గోలేనా అని కానీ టెంపరీ గోల్స్. షిరిడీకి పోవాలా? మన ఆలోచన ఏమైతుంది? షిరిడీకి ఇప్పుడు చేస్తాను అడుగుతావు, పూనా ఇప్పుడు చేస్తాను అడుగుతావా? పూనా ఎందుకు చేస్తాం? అవసరం కదా. షిరిడీ కదా, నువ్వు షిరిడీకి పోతావు, పూనా అడుగుతావే అంటే నేను షిరిడీ దాకా పూనా దాకా పోలా, దోళ్ళు వచ్చింది లేదని అడిగారు. షిరిడీకి పోవడానికి ఈ మధ్యలో ఉండే టీవీ టెంపరీ టార్గెట్ స్టేజెస్ టార్గెట్ అనుకో, గోల్స్ అనుకో. మొత్తం మీద మన గోల్ ఏంటి? ప్రాపంచికంగా, ఆర్థికంగా మనం సౌండ్ గా బాగా ఉండాలి. ఉండటం వల్ల మనకు వచ్చినటువంటి మనశ్శాంతిని, టైంని, ఆ లీజర్ని, దీన్ని బాబా స్మరణలో గడుపుతూ మన జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. మీకు చెప్పలేరేమో తెలిస్తే మీ మాటలు నేను చెప్పాను, నడుపుతున్నాను నేను. ఏమయ్యా అంతేనా? మీరు చెప్పారు కానీ అంతేనా? బాగా నేను అలా అనుకుంటున్నా, నేనైతే అలా అనుకుంటాను. అలానే సార్, అంతే సార్. అవును సార్, చెప్పకపోయినా ఇక్కడ ఉన్నారు మీకు ఇది ఎదుగు బొదుగు లేని జీతాలు, 24 గంటలు నాకు కారు లేదే, నాకు ఇది లేదే, నేను విమానంలో పోలేకపోతున్నా ఆలోచిస్తాను. ఈ కోరికలను తీర్చడానికి కోసం చక్కగా అక్కడ పోయారు, ఇవన్నీ తీరుతున్నాయి మీకు చక్కగా లైఫ్ లో సెక్యూరిటీ ప్రిన్సిపల్. ఈ వచ్చిన సెక్యూరిటీని ఏది సెక్యూరిటీ వల్ల అయితే నేను బాబాను ఆలోచించలేకపోతున్నాను అనుకున్నారో ఆ సెక్యూరిటీ బాబా కూడా. అందుకనే మనకు ఆ సెక్యూరిటీ ఇచ్చింది బాబా. ఒక అనుభవం వచ్చినప్పుడు, మనం కోరుకున్నప్పుడు అనుభవం వచ్చినప్పుడు నా గురువు గారి బాబా ఇచ్చారని ఆనందం దాన్ని షేర్ చేసుకుంటున్నాము. రొటీన్ గా జరిగి చాలా ఉంటుంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి వస్తాము, వెళ్తా ఉంటాయని జరుగుతున్నాయని మామూలుగా. అవి
అవి షేర్ చేసుకోలేము, అంటే చెప్పుకోలేము. అలాగే లేదని చెప్పడానికి నన్ను ఏం చెప్తారు? రొటీన్ నేను ఉదయం ఎదురు ఇచ్చాను, పడుకునుకున్నాను, బ్రష్ కొంచెం అరిగిపోయింది, ట్యాబ్లెట్ నీళ్ళు కాలేదు. ఎందుకు చెప్పుకోవాలా? ఎందుకు ఎవరు ఇంట్లో చెప్పి పాపం అది కూడా మీ అభిప్రాయం అనేది సరే నీకు కూడా ఉపయోగపడేటప్పుడు షేర్ చేసుకోవాలి. అప్పుడు అది షేరింగ్ అంటారు, లేదా సుడ్డు కొట్టడం అంటారు. పక్క పక్షికి మనకు కారణం ఉంటే మనమే నేనే ఫీల్ అవ్వాలి, తర్వాత నేనే ఫీల్ అవ్వాలి. అది ఎంత ఏం ఫీల్ కావాలి? అదే అంతా అంతా నాకు బాగానే ఇస్తున్నారని. ఇది మిగతా అడిగినప్పుడు వచ్చినప్పుడు బాగుంది చెప్పుకున్నా బాగా హ్యాపీగా ఉంటుంది. మిగతా టైంలో కూడా ఆ హ్యాపీనెస్ అన్నిట్లోనూ ఉండాలంటే ఎట్లా? బాబా మనకి అనుకున్నావా? అది అవేర్నెస్ ఉందా? బాబా వల్ల నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నేను అమెరికాకు పోగలిగాను, నాకు హెచ్ఓన్ వచ్చింది, నేనంటే కొంచెం హ్యాపీగా సెటిల్ అయ్యాను అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు నువ్వు చేసేవన్నీ దానికి లింకుడు కాదు, నువ్వు వీళ్ళు కూర్చోనడం మాత్రం లింక్ కాదు. నువ్వు అమెరికాకే పోకపోయి నువ్వు అమెరికాలో ఉద్యోగం లేకపోతే నువ్వు ఏసీ ఫస్ట్ క్లాస్ కూర్చోగలిగావు కదా. కాబట్టి అది లింకే కదా. ఏది లింక్ కాదు ఆలోచించుకో. నువ్వు వాడే టూత్ పేస్ట్ దగ్గర నుంచి, నువ్వు వాడే కార్ దగ్గర నుంచి అన్ని దానికి లింకుడే కదా. మరి అంతే ఆలోచించుకుంటే ఇవన్నీ లింకుడే, ఇవన్నీ దాన్ని ఆధారం చేస్తున్నాయి. అది సపరేట్, ఇది సపరేట్ కాదు. ఆ తర్వాత నీకు వచ్చినటువంటి లైఫ్ అంతా దాంట్లో భాగమే. ఆఫీస్ లో ఖాళీ టైం దొరికితే మామూలుగా గురువందరు మెయిల్స్ పంపించుకోవటం, కొటేషన్స్ పంపించుకోవటం ఇట్లా చేసుకుంటూ ఉంటాము. ఇంకా 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 బాగా ఇంట్లోనూ ఆఫీస్ లో ఇంకా అంటే ఆ ఇంట్లో కూడా ఇంకా ఎక్కువ బాగా చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గర కొంచెం పోతూ ఉంటుంది. దాన్ని ఎట్లా చేస్తూ ఉంటాయి. దానికోసంగానే ఏదో టైప్ ఆఫ్ యాక్టివిటీలో కనెక్ట్ కమ్మని చెప్పిన కారణం ఏంటంటే ఆ యాక్టివిటీ కాదు ఇంపార్టెంట్, ద కనెక్టెడ్నెస్. అని ఇంతవరకు కనెక్ట్ అనిపించాలి. అందుకని ఆ కనెక్టెడ్నెస్ ఉండేటప్పుడు ఆ ఎమోషన్ మనకు తెలియదు. అదే నేను సీనుతో అంటున్నా. కానీ ఎవరు కానీ 1 year అయింది, 6 నెలలు అయిందినే కానీ ఎక్కడి నుంచి వచ్చేట్టుగా ఏమనిపించినా ఏమి. అందుకని రోజు వింటున్నాము, మీరు రోజు ఫోన్లు చేస్తున్నారు. మీరు నెల్లూరులో ఉంటే ఏమి, ఒంగోలులో ఉంటే ఏమి, తెనాలిలో ఉంటే ఏమి, అమెరికాలో ఉంటే ఏమి, అట్లాగే ఉంది. అది లేనప్పుడు ఏమవుతుంటే గ్యాప్ ఎక్కువ. వీళ్ళున్నారు ఇప్పుడు పాశ్చాత్యులు, వాళ్ళు చేసేటువంటి పొరపాటు అదే. ఉంటే అట్లే ఉంటారు, వేరే లోకల్ ఉంటారు, వెళ్ళారంటే మాయమైపోతారు అంతే. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం 3 నెలలు పడుతుంది వాళ్ళకి అడ్జస్ట్ చేయడానికి. అందుకని ఏదో ఒకటి మనం చేసేటువంటి పని కాదు, ఆ కనెక్టెడ్నెస్ వల్ల మన లోపల ఉండేటువంటి ఎమోషన్ కీపప్. మనకు ఉండేటువంటి చిన్నగా గుడ్డి గుడ్డిగా వెలిగేటువంటి ఈ భక్తి అనేటువంటి దానికి, దీపానికి అది ఒక చిన్నిలాగా పనిచేస్తుంది. చిన్ని వెలుగునివ్వదు, వెలుగును కాపాడు. ఏం చేస్తున్నాము? నేను ఫాండ్స్ వర్క్ చేస్తున్నాను, నేను డేటాబేస్ ప్రోగ్రామ్ చేస్తున్నాను, అది ఎక్కడో ఏదో లైబ్రరీకి ఉపయోగపడుతుందంట. దీనికి నేను నా సాధనకి ఏమిటి కనెక్షను? ఇది నాకు బాబా స్మరణకి ఏ రకంగా దోహదం చేస్తుంది అని మామూలుగా ఆలోచిస్తాను. అది కాకపోతే నువ్వేం బాబా స్మరణ చేస్తున్నావు? ఇంకోదంతా కనెక్ట్ అవుతుంది మనసుకి. ఇది ఏదో ఒక రకంగా దానికి అల్టిమేట్ గా మళ్ళీ బాబా కనెక్ట్ చేస్తుంది. ఎట్లా చేస్తున్న విషయం మనకు ముందు మనలో ఉండేటువంటి కనెక్టెడ్నెస్